హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఇందులో మనము 1/2 కిలో దొండకాయలని శుభ్రం చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. దొండకాయలు అనేటివి ఇలా బాగా ఎర్రగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని మనం బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దాంట్లోనే 8 నుంచి 9 పచ్చిమిరపకాయలని, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకొని టమాటోలు అనేటివి మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వండి. టమాటోలు ఒకసారి ఇలాగా మెత్తగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. మీలో కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన వాటిని మిక్సీ జార్లో వేసుకుందాం. టమాటోలు వేసుకున్నాను. ఇక్కడ టమాటోల తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇంకా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి మిక్సీలో పట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీని బరకగానే వేసుకున్నానండి, ఎందుకంటే ఇలా అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మెత్తని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా కచ్చాపచ్చాగానే వేసుకున్నాను. ఇలా వేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు కోసము ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోండి. వేయించిన తాలింపు గింజల్ని డైరెక్ట్గా చట్నీలో యాడ్ చేసేసుకొని కలుపుకుంటే అంతే అండి, మన దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.